పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఏడడుగులు వెనక నడిచి ఎదలో సగమైన మనిషి ఇరుసులేని బండి నెక్కి ఇల్లు విడిచి వెళ్ళిందా? ఇంటి దీపమవుతుందని కంటి పాపలా చూస్తే కన్న పేగు బంధమేమో కన్ను పొడిచిపోయిందా? కొరివి తలకు పెట్టినోడు కొడుకవుతాడింట, కొరివి తలకు పెట్టినోడు కొడుకవుతాడింట, కొంపకు నిప్పెట్టినోడు ఏమవుతాడంట, ఏమవుతాడంట? బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. కలికాలపు జూదంలో కడుపు తీపి ఓడితే వంచన తల తుంచైనా మంచి గెలవకుంటుందా? నావ తోడు లేదని ఏరు ఒంటరవుతుందా? పొద్దు వాలిపోయిందని నింగి దిగులు పడుతుందా? కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు, కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు. నిప్పులాంటి నిజం విప్పి చెప్పేది ఎవరు, చెప్పేది ఎవరు? బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి, ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. నీ బాబు కాళ్ల మీద పడి నా ప్రాణాలు కాపాడాననుకుంటున్నావా? నీ మెడలో తాళి కట్టింది నీ మీద ప్రేమతో కాదే, నీ బాబు మీద పగతో. నన్ను చేతులు కట్టుకుని నిలబడమని, ఎంపీగా పనికిరావని తీర్పు చెప్పాడు మీ నాన్న. ఇప్పుడు తనే చేతులు కట్టుకుని నిలబడాలి. అందుకే నా కొడుకుని నీకు వలయమని చెప్పాను. ఇప్పుడు నువ్వు మీ నాన్న దగ్గరికి భారత స్త్రీలా వెళ్ళాలి. వెళ్ళి, నాన్న ఆ ఎంపీ పిఠాపురం చేత రాజీనామా చేయించు, ఆ తర్వాత మా మావయ్యను ఎంపీని చేయి. అలా చేస్తే నా కాపురం నిలబడుతుంది నాన్న అని చెప్పాలి. ఎలా నిలబడుతుంది అనుకుంటున్నావా? చెడగొట్టిన బల్లకట్టువాడి కూతురు కూడా నా కొడుక్కిచ్చి చేస్తాను. మీ నాన్నలాగే నా కొడుకు కూడా 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తాడు. ఇంకా నిలబడ్డవేంటమ్మా? వెళ్ళు. Get out. అయ్యా, తీసేసిన మాజీ ఎంపీ గారు నమస్కారం. నిమ్మగడ్డ, పిఠాపురం గారు పోలీసుని పిలిపిస్తున్నాడు. నీ కొడుకు రేప్ చేసే సంగతి చెప్తాడట. ఆ బొబ్బులిద్దరు కూతురు తాళిబొట్టు కోసం ఆగిపోయినా ఆయన ఆశీస్సులతో ఎంపీ అయినవాడు నేను మటుకు వదలన్నాడు. ఆ తర్వాత మీ ఇష్టం. వాడు ఎంపీ పదవికి రాజీనామా చేసేలా చేస్తాను. వెళ్ళి వాణ్ణి మన పాత బంగాళా దగ్గరకు తీసుకురండి. అది దెబ్బంటే రావయ్యా. హరిశ్చంద్ర ప్రసాద్, నీ వంశం, నీ కులం, నీ కుటుంబం అందరూ నిన్ను వెలివేసే పరిస్థితి వచ్చింది కదూ. నీ కూతురు జీవితం చుక్కాని లేని లావలా కొట్టుకుపోతోంది కదూ. ధర్మ సంఘటనలో ధర్మపీఠం నుంచి దిగిపోవాలనిపిస్తోంది కదూ. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? నీ వెనక ధర్మం లేకపోబట్టి. ఆ ధర్మం నా వెనక ఉంది చూడు. నీ వెనకుండాల్సిన కుటుంబం నా వెనకుంది.
ఎందుకంటే న్యాయం నా పక్కుందని నీ వాళ్ళు నమ్మారు గనుక. నా బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం చెప్పబట్టే దాని బ్రతుకలా బద్దలైంది. ఆమె కొడుకు మీరు చేసిన అన్యాయమే దానికి ఉసిరై తగిలింది. దయచేసి ఇప్పుడైనా నిజాన్ని ఒప్పుకోండి. నా తల్లి నీ భార్యని అంగీకరించు. నార్మల్ ధర్మం నాకు నేర్పాలని వచ్చావా? న్యాయం నాకు చూపించాలని వచ్చావా? ఈ బొబ్బిలి సీమంతా దైవంలా భావించే ఈ దొర ఇన్ని నిందలు పడుతూ నిజం ఎందుకు చెప్పడం లేదో ఊహించలేని పసివాడివి. నీకేం తెలుసురా ధర్మం అంటే? ధర్మానికి కట్టుబడే నేను నోరు విప్పటం లేదు. తండ్రికిచ్చిన మాట తప్పలేకే పెదవి కదపటం లేదు. అయిన వాళ్లే శత్రువులుగా మారినప్పుడు తాళి కట్టిన భార్య నన్ను నలుగురిలో నిలదీసిన ఆడదాన్ని తోడుకొని వచ్చినప్పుడు, కలబడిన మనిషితోనే కలిసి నా కొడుకు వచ్చినప్పుడు మాట తప్పి గతం చెబుతున్నాను. పాపం మూటగట్టుకోవడానికి సిద్ధపడి గుప్పెడు విప్పుతున్నాను. నువ్వు బొబ్బిలి వంశానికి వారసుడివే, ఈ ఇంటికి బిడ్డవే, నాకు కాదు. నీ తల్లి ఈ ఇంటి కోడలే. దాన్ని నా భార్య కాదు, నా తమ్ముడి భార్య. వయసు తెచ్చిన వికారాలకు లోనై నా తమ్ముడు శరత్చంద్ర ప్రసాద్ అనేక మంది స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. అది తెలిసి మా నాన్నగారు ఒక రోజున తమ్ముడికి చెప్పే ఈ ముహూర్తం నిర్ణయించారా నాన్నగారు? వారు మా మాట కాదనరనే నమ్మకంతోనే ఈ ముహూర్తం నిశ్చయించాం. దివాంజీ చిత్తం. రండి చిన్నబాబు గారు, మీ పెళ్లికి ముహూర్తం నిశ్చయించి లగ్నపత్రిక రాయించాం. క్షమించండి నాన్నగారు, పెళ్లి చేసుకుంటానని నేను ఒక అమ్మాయికి వాగ్దానం చేశాను. మాట ఇచ్చి మర్చిపోవటం ధర్మం కాదు. ఇక్కడ తాంబూలాలు పుచ్చుకుందాం. మేము నిర్ణయం మార్చుకుంటే మా మూలంగా ఒక ఆడపిల్ల జీవితం నరకం అవుతుంది. మీ అధికారానికి నేను తల వంచితే ఆ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది. ఈ పరగణాలో ప్రజలందరూ మన వంశీకులకే ధర్మపీఠం అప్పగించారు. మేము చెప్పిందే నీతి, చేసేదే న్యాయమని నమ్ముతున్నారు. ఇచ్చిన మాట తప్పిన మేము ఆ ధర్మపీఠం మీద ఎలా కూర్చోగలం చిన్నబాబు? నా విచ్చలవిడి జీవితానికి తెరదించి నన్ను మనిషిని చేసిన భువనేశ్వరికి భర్తనవుతానే కాని మీరు నిర్ణయించిన పెళ్లికి ఒప్పుకోలేను. మీరడిగినంత డబ్బు ఇచ్చాం, స్వేచ్ఛనిచ్చాం. ఇన్నేళ్ల మన తండ్రి కొడుకుల బంధంలో ఏనాడు మిమ్మల్ని ఏపీ అడగలేదు. ఈ ఒక్క కోరిక తీర్చిచ్చిన బాబు. నేను చేసిన తప్పుల్ని ఏనాడు ప్రశ్నించని మీరు ఈ రోజు నేను చేసిన ఒకే ఒక మంచి పనిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఆఖరిసారిగా అడుగుతున్నాం, మీ నిర్ణయం మారదా? మారదు. చిన్నబాబు, మన సమస్యకు మీకు పరిష్కారం దొరికినట్టుంది. కానివ్వండి నాన్నగారు, కాల్చండి, నన్ను కాల్చండి. నిన్ను కాల్చడానికి కాదు, ఇచ్చిన మాట తప్పాడన్న నిందతో బతికే కంటే ఈ లోకం నుంచి నేను తప్పుకోవడమే మంచిది. నాన్నగారు! నాన్నగారు! చిన్నబాబు, 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 చిన్నబాబు. చిన్నబాబు, చిన్నబాబు, ఏ పరువు కోసం ఇన్నాళ్ళు పరితపించిపోయాను, ఏ ప్రతిష్ఠ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాను, అదంతా మట్టిపాలైపోయింది, అంతా మట్టిపాలైపోయింది. రేపు హంతకుడని లోకం నన్ను వేలెత్తి చూపుతుంది. కొడుకును హత్య చేసిన తండ్రి అని నా పేరు చరిత్రకెక్కుతుంది. ఈ నెత్తుటి మరక తరతరాలు వెంటాడుతుంది. ఆకాశాన్ని తాగిన వంశ గౌరవం ఈ మచ్చతో అధపాతాళానికి పడిపోకూడదు. నేరం చేసిన నేను ధర్మపీఠం మీద కూర్చోకూడదు, ధర్మపీఠం మీద కూర్చోకూడదు. నాన్నగారు, కావాలని మీరు ఈ నేరం చేయలేదు.
నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ గరళాన్ని నాలోనే దాచుకుంటాను. మూడో కంటికి తెలియకుండా ఈ నిజాన్ని భూస్థాపితం చేస్తాను. పెద్దబాబు చాలయ్యా, ఆ మాట చాలు పెద్దబాబు, ఆ మాట చాలు చాలు. కన్న తండ్రికిచ్చిన మాట కోసం తమ్ముడి శవాన్ని ఈ నిజాన్ని భూస్థాపితం చేశాను. నోరు విప్పితే తండ్రికిచ్చిన మాట తప్పాలి, ఈ భువనేశ్వర విధవరాలన్న నిజాన్ని విప్పి చెప్పాలి. ఆ రోజు తండ్రికి ప్రమాణం చేసి ఈ రోజు ఆ మాట తప్పాను. ఈ పాపం ఎవరిది? అనురాగ బంధంతో ఉండాల్సిన భర్తను అనుమానించిన నా భార్యదా? కన్న బిడ్డ మీద ప్రమాణం చేసినా నమ్మకుండా నన్ను వెంటాడి వేధించి ఈ నిజాన్ని చెప్పించిన కృష్ణప్రసాద్ దా? శరత్చంద్ర ప్రసాద్ కి హరిశ్చంద్ర ప్రసాద్ కి తేడా తెలియక నా జీవితంలో విషాదం నింపిన ఈ భువనేశ్వరిదా? తండ్రి తప్పు చేశాడన్న కోపంతో చెల్లెల్ని శత్రువు కొడుకుచ్చి పెళ్లి చేసిన నా కన్న కొడుకుదా? చెప్పండి, ఎవరు దీనికి బాధ్యులు? నేనండి. పిల్లలు తప్పు చేస్తే ఆ పాపం తండ్రిది కాదండి, తల్లిది. అనుమానంతో నేను మీకు దూరమై వాళ్ళని దూరం చేశాను. ఆ పాపం నాదండి. కాదు, నాది. నిజం నాన్నగారు, ఈ పాపం నాది. సుబ్బారాయుడు కొడుకుని నేను ప్రేమించానని చెప్తే మీరు మా పెళ్లి చేయరని నన్ను నమ్మించారు. ఈ రోజు ఇంటి కోడలైన నన్ను ఒక ఉంపుడుగత్తెతో పోల్చి మాట్లాడడం చూశాక అర్థమైంది నాన్న, మీ మీద పగ తీర్చుకోవడానికే వాళ్ళు నన్ను పావుగా వాడుకున్నారని. ఎన్ని నిందలు పడ్డా శివుడు విషం మింగినట్టు మిగ్గారే కాని తండ్రికి ఇచ్చిన మాట కోసం మీరు ఇన్నాళ్ళు మాట తప్పలేదు. కానీ ఈ రోజు నా కోసం మీరు మాట తప్పారు. నా పాపానికి ధర్మపీఠంలో కూర్చుని మీరు తీర్పు చెప్పకముందే శిక్షణ అనుభవిస్తున్నాను. స్వాతి, 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 అమ్మా స్వాతి, ఏమైందమ్మా? వజ్రం లాంటి కూతుని కన్నానని నువ్వు గర్వపడేదానివి కదమ్మా. అందుకే ఆ వజ్రంతోనే ప్రాణం తీసుకుంటున్నాను. స్వాతి, అమ్మా స్వాతి. నాన్నగారు, ధర్మం చేయడానికి ఆ ఇంటికి వచ్చిన మీకు కూతురి పసుపు కుంకాలే అడ్డం వచ్చాయి. అందుకే వెళ్ళిపోతున్నాను. వెళ్ళండి నాన్నగారు, ఈ సీమలో మీరు బొమ్మలు త్వరగా నిలిచిపోవాలి. వెళ్ళండి నాన్నగారు, వెళ్ళండి. దొరగారు, మా బావన్ రాజీనామా చేయమని మాజీ ఎంపీ సుబ్బారాయుడు నిమ్మగడ్డ చిత్రవా చేస్తున్నారు బాబు. రేయ్, ఆ బొబ్బులతో వచ్చి నిన్ను కాపాడుతాం అనుకుంటున్నావు. ఆ నిందతో ఇంట్లోంచి బయటకు రాలేడు, మరి ఆ సంతకం పెట్టు. నింద పడ్డాడు కదా, ఏం చేయలేడు అనుకుంటున్నారేమో. పులేరా పంజా విప్పుతుంది. అయితే నేను విప్పుతాను రా పంజా. రేయ్, రాజీనామా చేయరా. చెయ్యకపోతే నిన్ను చంపి బై ఎలక్షన్ పెట్టిస్తాను.
తండ్రిలాగా పిచ్చి వేషాలు వేయక కళ్యాణితో లక్షణంగా కాపురం చేయి. నారాయణ చేతికాయన్న నయమయ్యే వరకు ఆ కుటుంబ బాధ్యత వహించమని మీరు నాకు వేసిన శిక్ష ఈనాటితో పూర్తయింది. సెలవిస్తే నేను మా అమ్మ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. తండ్రికి ఇచ్చిన మాట తప్పిన నాకు ఈ ధర్మపీఠం మీద కూర్చునే హక్కు లేదు. నా కుమారుడుండగా కృష్ణప్రసాద్ని ధర్మపీఠం మీద ఎందుకు కూర్చోబెట్టానని మీకు అనుమానం రావచ్చు. తండ్రి ఎవరో తెలియక కృష్ణప్రసాద్ నన్ను ఎదిరించాడు. తండ్రి ఏమిటో తెలిసి వంశీ నాకు దూరం అయ్యాడు. అందుకే ఈ ధర్మపీఠం మీద కూర్చోడానికి కృష్ణప్రసాదే అర్హుడు. ఈ రోజు నుంచి అతనే బొబ్బిలి దొర.